రైతులకు మునుగోడుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా నా నియోజకవర్గానికి వచ్చి ఇలాంటి అవగాహన సదస్సుకు మీరందరూ విచ్చేసినందుకు మొదట మీ అందరికీ నేను నమస్కారాలు, నా కాన్స్టిట్యుయెన్సీ తరఫున మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రైతు అవగాహన సదస్సు అన్ని విషయాలు మరి గత 8 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. కానీ ఈనాడు కొన్ని విషయాలు మీకు తెలియాలి కాబట్టి, గత 8 సంవత్సరాల నుంచి తెలియాలి కాబట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటిది రైతాంగాని కోసం ఏం చేస్తూ ఉన్నారు అనేది ఈ యొక్క సదస్సు, అవగాహన సదస్సు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కేటీఆర్ గారు ఒక 15 నిమిషాల్లో రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన యొక్క రైతులకు ఒక రైతుగా మరి మంత్రిగా ఎన్నో విధాలు ఆ ఉద్యమం చేసి చాలా వరకు ఉన్నటువంటి గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు మా యొక్క జిల్లా అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మార్చులు సవితా ఇంద్రారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మిత్రులు పెద్దలు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సహకార బ్యాంకు అధ్యక్షులైనటువంటి రవీందర్ రావు గారికి, మనోహర్ రెడ్డి గారికి, వేదిక మీద మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ మిత్రులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గత 8 సంవత్సరాల్లో గతంలో మనం చూసాం 70 సంవత్సరాల నుంచి రైతులు మన గోస ఆలోచన, నీళ్లు లేక నిధులు లేక వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు, అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన రైతులు క్షేమంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనతోటి ఎన్నో నిధులు కేటాయించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక సుభిక్షంగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ రైతులందరం కూడా మనం చూస్తాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా కానీ అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ సౌత్కు సంబంధించినటువంటి యొక్క జిల్లాలలో నీళ్లు లేక తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మనం అందరం కూడా చాలా కాలాల్లో చూసాం. కానీ ఇవాళ రైతు కార్యక్రమాలు చేస్తూ రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలంగాణలో ఎక్కువ నిధులు కేటాయించి ఇవాళ పెద్ద ఎత్తున మనకు నీళ్లు కావాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం ఇప్పుడిప్పుడు మనం కొంత మెరుగైనటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. మరి ఈనాడు ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి రైతాంగం అందరం కూడా బాగుండాలంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలో మన నల్గొండ కానీ, రంగారెడ్డి కానీ, పాలమూరు కానీ, నార్త్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి ఒక 1 కోటి ఎకరాలకు మాగాని నీళ్లు పార్వాకంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు పంటలు పండుతున్నటువంటి సందర్భం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఈ రైతుల యొక్క ఆలోచనలు కానీ మీ సలహాలు సూచనలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతులందరూ కూడా మనమందరం కూడా ఎంతో క్షేమంగా గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను కానీ ఏ ముఖ్యమంత్రులు ఎప్పుడు ఏ అవగాహన రైతుల కోసం ఆలోచన చేసినటువంటి సందర్భాలు కనిపించలే. కానీ ఈనాడు మన ముఖ్యమంత్రి 8 సంవత్సరాల్లో రైతుల కోసమే ఎక్కువ నిధులు కేటాయించి ఈ తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి పార్వాకం తీసుకొచ్చినటువంటి ఘనత, చెరువులు కుంటలు అన్నీ కూడా మిషన్ కాకతీయతోటి కానీ అన్ని విధాల ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కూడా విదేశాలలో కానీ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. రైతుల కోసం ఇన్ని నిధులు కేటాయించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత కేసీఆర్కి దక్కిందని చెప్పి కూడా చెప్పడంతో మేమంతా కూడా సంతోషపడతా ఉన్నాం. డైరెక్ట్గా లాభం చేకూరుతున్నటువంటి యొక్క రైతు బంధు కానీ, రైతు యొక్క బీమా కానీ మీరందరూ కూడా చూసినటువంటి సందర్భాలు ఎక్కడ లేని విధంగా ఇవాళ రైతుల కోసం 24 గంటల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు అవగాహన ఉన్నటువంటి ఆలోచన
వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు కూడా రావడం జరుగుతుంది. వారి యొక్క ఆలోచనలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇంకా చేయబోయే కార్యక్రమాలు కూడా మనకు లబ్ధి పొందే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు అవగాహన చేసుకునే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ జై తెలంగాణ, జై